మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కూడి వచ్చిన వీళ్ళందరికీ దేవుని కృప మనకు సదా తోడైండును గాక. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధానమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కీర్తనా గ్రంథము 34వ కీర్తనల గ్రంథము 34వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా నున్నాడా? చాలండి. భక్తుడైన దావీదు మహారాజు ఈ కీర్తన పాడుతున్నాడు. ఈ కీర్తనలో ఒక సందేశము, ఒక అనుమానము, ఒక సంఘటనని లేవనెత్తాడు. ఏంటి ఆ సంఘటన అంటే, ఒక పర్యాయము దావీదు గారు ఒక లోయలో ఉన్నప్పుడు చాలా సమస్యలతో బాధపడుతున్న కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారంట. దావీదు గారే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, చూడండి ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక మనం చదవగలిగితే, దావీదు అక్కడి నుండి బయలుదేరి అబ్దులాము గృహలోనికి తప్పించుకొని పోగా. వెళ్ళండి ప్రియులారా, దావీదు గారే రాజైన సౌలు తన మామగారి చేత తరమబడుతున్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, అక్కడి నుండి ఆ ప్రాంతము నుండి ఈ ప్రాంతము నుండి ఆ ప్రాంతము నుండి తాను తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయనే తప్పించుకొని తిరుగుతున్న సమయంలోనంట కొంతమంది ఈయన పలానా అబ్దుల్లాము అనే గృహలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చారంట. ఎవరు వారు? చదవండి అక్కడ. అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని మరియు ఎవరెవరంటే వాళ్ళు? మొదటి వారు ఇబ్బంది గలవారును, రెండో వారు ఎవరంటే అప్పులు చేసిన వారును, మూడో వారంటే అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి. దావీదు పరిస్థితి ఏంటి? ఆయనే తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈరోజు బ్రతుకుతే బ్రతికేంద్రా బాబు అనుకున్నట్లుగా తిరుగుతున్నాడు. ఆయన పలానా అబ్దుల్లాము అనే గృహ దగ్గరికి వస్తేనంట, చూడండి ఈ మధ్యలో ఇది అంటారు, తనకే చోట్లేదంట, తన వారికి ఏమి తనకే డోలు లేదంట. అలాగైపోయింది దావీదు పరిస్థితి. చూడండి, ఎవరు వచ్చారంటే ఆయన దగ్గరికి అని అంటే, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంతో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవాళ్ళు వచ్చి, దావీదు మాకు అధిపతిగా ఉండాలి అనంట దావీదు దగ్గరికి వచ్చి బ్రతుకులాడుతున్నారు. దేవుని కృప, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కనుక దావీదు అంటే వారికి అధిపతి ఆయను అని రాయబడి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి ప్రియులారా, అంటే దావీదు జీవితంలో ఆ 3 గుంపుల వారు అక్కడికి వచ్చారు. దావీదు జీవితంతో కూడా పోల్చుకుంటే బ్రతకడమే కష్టంగా ఉంది. కేవలం పరిగెత్తేది దావీదు ఒకడేనా అంటే బైబిల్ చెప్తుందండి, దావీదు వెనకాల అయ్యా మీ వెనకాల మేము కూడా వస్తామని చెప్పంట
దావీదు గారు పారిపోతుంటే ఆయన వెనకాల 300 మంది పారిపోయారంట. చెప్పండి ఎంతమంది వచ్చారు? 300 మంది దావీదు యొక్క సైన్యం ప్రేమించిన వాళ్ళు. అయ్యో మీ వెనకాల మేము కూడా వస్తాం అని పారిపోయిన వాడు వెనకాల వీళ్ళు కూడా తయారయ్యారంట. ఇప్పుడు నేను అంటాను, దావీదుకి తింటాకి ఏం లేదు, తిండి లేదు, బ్రతుకుతామనే ధైర్యం లేదు. మామగారు రాజుగారు సౌలు చంపేస్తాడేమో అని బిక్కుబిక్కుమంటున్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా, తన ముందు ఒక 3 గుంపులు, తన గుంపు 4 గుంపులు. చచ్చిపోదాము అనుకుంటున్న సమయమున దేవుడు అంట వారికి ఆశ్రయదుర్గముగా నిలిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దావీదు ధైర్యంగా అంటున్నాడు, మీలో ఎవరైనా బ్రతకాలి అని ఆశ ఉంటే, ఒకప్పుడు నాకే ఆశ ఉండేది కాదు, బ్రతకగలనా అనే ఆలోచన నాకుంది. దేశాన్ని పరిపాలించే సౌలు నా మామగారే నన్ను చంపాలని చూస్తూ నన్నే లేకుండా, నాకే బ్రతుకు లేకుండా చేద్దామనుకుంటున్న సమయంలో ఈరోజు నేను గుండె మీద చేసుకొని చెప్తాను, మేలు నొందుచు బ్రతకాలనుకునే వారు ఎవరైనా ఉంటే రండి, మన దేవుడు మనందరినీ బ్రతికించునుగాక. ఈరోజు మన అంశము ప్రియులారా, దేవుడు మనల్ని ఎలా బ్రతికిస్తాడు అని మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో కొంతమంది బ్రతుకు గోరు కోసం వచ్చారంట. దేవుడు వారికి ఎలా తోడుగా ఉండి బ్రతికించాడో ఈరోజు మిమ్మల్ని కూడా నేను అలా బ్రతికించుకుంటాను. కష్టాలు కొలువులో ఉన్న దావీదు పక్షాన్ని దేవుడు నిలబడి దావీదును అప్పుల వాడి మధ్య అధిపతి చేశాడు, సమస్యల్లో ఉన్న వాడి మధ్య అధిపతి చేశాడు. అతను బ్రతకాలం లేదు అనుకున్న వారి జీవితంలోనే బ్రతుకును నేర్పిన దేవుడు బైబిల్లో ఉన్న కొంతమందికి ఎలా బ్రతికించాడో, మిమ్మల్ని ఎలా బ్రతికిస్తాడో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అనారోగ్యంతో, వ్యాధులతో, ఇబ్బందులతో ఇక్కడికి వచ్చి ఇక బ్రతకడం వేస్ట్ అనుకుంటూ ఒకవేళ మాటలు వింటున్నామేమో, చదవండి న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం లేదా 18, 19 2 వచనాలు చదువుతాం. రెండు 213 పేజీ నంబర్. న్యాయాధిపతుల గ్రంథం 15:18. అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. చాలండి. ఏమంటే సంసోను అనే వ్యక్తి కనబడుతున్నాడు, బలాఢ్యుడు, గొప్పవాడు. ఈ బలాఢ్యుడు అంట ఒకరోజు మోసము చేసి చంపేయాలనుకున్నారు ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లని అక్కడే పడున్న గాడిద, పచ్చ దవడ ఎముక చేత పట్టుకొని 1000 మంది ఫిలిస్తీన్లు చంపేశాడు, పెద్ద కుప్పం చేశాడు. మరి వాళ్ళందరితో పోరాడేదేమో శరీరం అలసిపోయి దాహం వేసింది. చుట్టుపక్కల ఎక్కడా నీళ్ళు లేవు. ఇక దాహంతో నేను వీళ్ళ చేతిలో చచ్చిపోవాలా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటానంట. దేవుడు సంసోనును బ్రతికించడానికి ఒక గోతుని తీశాడంట. ఆ గోతులో నుండి వచ్చిన నీళ్లు సంసోనునంట బ్రతికించినవి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, జకరియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. 13:1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు
యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును. మనం ఎందుకు చచ్చిపోతున్నాం? అసలు మనం చచ్చిపోవడానికి గల కారణాలు ఏంటి అని మనం చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా దేవుడు తన యొక్క శిలువ మరణ పునరుద్ధానము చేత మనల్ని బ్రతికిస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటే అలనాడు దావీదు సంతతి కొరకు దేవుడు ఒక నీటి ఓటను తీశాడు. ఆ నీటి ఓట ఎవరి కొరకు తీశాడంటే, దేని కొరకు తీశాడంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయడానికి, మనలో ఉన్న ప్రతి దోషాన్ని పరిహరించి ఆ నీటి ఓట చేత మనందరినీ బ్రతికించడానికి అలనాడు సంసోనికిని తరువాత దావీదు సంతతి వారికి దేవుడు ఒక నోట నీటి ఓటను తీసిన. దేవునికి మహిమ కలుగును గాక. అంతెందుకు, మనందరికీ సుపరిచితం అబ్రహాము హాగరుని వివాహము చేసుకున్న తర్వాతనే తన భార్య అప్పగించిన దాన్ని బట్టి ఇష్మాయేలుని కన్నాడు. తర్వాత దేవుని కృప షారాయి ద్వారా దేవుడి ఇస్సాకుని జన్మనిచ్చాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో ఇస్సాకు పాలు విడిచిన తరువాత గొప్ప విందు చేసినప్పుడు ఇష్మాయేల్ అంట ఇస్సాకుతో పరిహాసం ఆడాడంట, ఎక్కిరిస్తున్నాడంట. అది చూసిన షారాయికి కోపం వచ్చింది. వెంటనే అంటుంది, దాసి పిల్లని ఇక్కడికి గెట్టే అంది. ఏంటి ప్రభువా? దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాముని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడు, నీ భార్య చెప్పినప్పుడు నువ్వు చేసావు కదా, ఇప్పుడు కూడా ఆవిడ చెప్పినట్లు చేయన్నాడు. వెంటనే తెల్లవారైంది. చక్కగా ఆహారం మూట ఒకటి, తాగడానికి నీళ్ళు తోడిచ్చి ఆ చంటిబిడ్డ వాడిచ్చి పంపించేశాడు. ఆలోచన చేయండి, మరి ఎండలో మనం ఇప్పుడు ఎండలో ఉన్నాయి ఎండలో సగం దూరం వెళ్ళగానే అరణ్యంలో వెంటనే నీళ్ళు అయిపోయినాయి, తిండి అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. ఇక తప్పికొంటూ బాధపడుతున్న సమయంలో ఆ పిల్లవాడిని మోయలేక అక్కడ పడేసి, తండ్రి వీడిని చావు నేను చూడలేకపోతున్నానని చెప్పి దూరంగా పారిపోయినట్టు. చూడండి ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనమా చదవమా? అవన్నీ అక్కర్లేదు. 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వారిని గొప్ప జనముగా చేసిందని ఆమెతో నేను. మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్లు ఓట చూచి వెళ్ళి ఆ తిట్టు నీళ్లతో నింపి చిన్నవాడికి త్రాగనిచ్చును. అంటే వాడు బ్రతికెను. ప్రియులారా ఆలోచించండి, దేవుని వాక్యం అనే నీటి ఓట, దేవుని ఆత్మ అనే నీటి ఓట, దేవుని యొక్క అనుభవము, వాక్య అనుభవం అనే నీటి ఓట. బైబిల్ చెబుతుంది, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇశ్రాయేలీయులు బండ కింద నీళ్లు త్రాగారంట. బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగినప్పుడు 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తామును వెంబడించుచున్న ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. వీళ్ళని ఆ బండ క్రీస్తే, క్రీస్తు అనే నీటి ఓట. ఎవరైతే క్రీస్తు సన్నిధానమందు చేరుతారో, దేవుని సన్నిధికి చేరుతారో, దేవుని సన్నిధానమందు అర్థిస్తారో, దేవుని మందిరంలో ఒక నీటి ఓట బయలుదేరుతుంది. కీర్తన గ్రంథంలో కూడా ఉంటుంది కదా, ఆయన మందిరంలో నుంచి నీటి ఓట బయలుదేరిందని. అలాగే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో కూడా దేవుని మందిరంలో నుంచి అంట నీటి ఓట బయలుదేరిందంట. దేవుడు అన్నాడు, వెళ్ళి కొలు అని అన్నప్పుడు అతడు 1000 మూరలు కొలిసినప్పుడు చీలమండలపు లోతు, మరి 1000 మూరలు కొలిసినప్పుడు మోకాలు లోతు, మరికొన్ని 1000 మూరలు
వేసినప్పుడు మొలలోతు మరొక వెయ్యి మూల కొలిసినప్పుడు సంపూర్ణంగా మునిగినట్లుగా చూస్తున్నాం. అయితే ఆ నీళ్ళు గురించి మాట్లాడుతూ దానికి కింద వచనాల్లో రాస్తూ అంటాడు, ఆ నీళ్ళంట జలరాశులను బ్రతికించును. చూడండి పిల్లల 7వ వచనం కాడి నుంచి 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశములకు పారి అరాబులోని దిగి సముద్రములో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. వడిగా పారు ఈ నది వచ్చు చోటునెల్లా జలచరములన్నీ బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నీళ్లు ఎక్కడ పారుతుందో, ఈ ఓటలో నీళ్లు ఎవరైతే త్రాగుతారో, ఈ ఓట యేసు క్రీస్తు, ఈ ఓట దేవుని వాక్యం, ఈ ఓట దేవుని మందిరం, ఈ ఓట పరిశుద్ధాత్మ. ఎవరైతే దైవ సన్నిధి ప్రకాశమానముగా ఆయన సన్నిధానమందు పారు నీళ్లను, ప్రభు సన్నిధానమందు వచ్చి ఆ నీళ్లను త్రాగుతారో, అనుభవిస్తారో. బైబిల్లో మాట ఉంది కదా, బెతెస్దా కోనేరు దగ్గర మండపం ఉందంట, అక్కడ ఒక నీళ్లు ఓటు ఉందంట. దూత వచ్చి ఎప్పుడు ఏ క్షణాన నీళ్లు కదిలిస్తుందో తెలియదు. ఆ నీళ్ళలో ఎవరైతే మొదటగా దిగుతాడో వాడు ఎత్తి వాడైనప్పటికీ స్వస్థత నుండి బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన సన్నిధానమందు నీటి ఓట చేత దేవుడు మనల్ని దీవించును గాక. కింద సంవత్సరం అండి, ఇదే నెల కింద సంవత్సరం, లాస్ట్ ఇయర్, మనందరికీ తెలుసు, మన మధ్యలో మన భారతీయ గారు ఇంచుమించండి 2022 డిసెంబర్ నెలలో అంత బాగానే ఉండేది. మరి మిషన్ కొట్టడం వల్ల నా సహోదరు చెప్పింది, కానీ మీ అందరికి తెలుసు 2 కాళ్ళు బలహీనరాలు అయిపోయింది. అసలు బంగారులాగా యవన పాలంలో ఉన్న ఆమె చక్కగా తిరిగేసేది. అలాంటిది 4 నెలలు అనుకుంటా పిల్లలు, 5 నెలల్లో అసలు ఎలాగ నడవలేని పరిస్థితి. సహోదరులు చెప్తూ ఉంటుంది, ఓ పక్కగా నడిచేది నడవలేక. అప్పుడంట ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నో మందులు వాడింది, తగ్గలేదు. ఆ రాత్రి అంట, అంటే ఈస్టర్ పండగ ఆ టైంలో వచ్చినప్పుడు, ఏప్రిల్లో వచ్చింది ఈస్టర్ పండగ. ఆ దగ్గరలో ఆవిడకు దర్శనం వచ్చిందంట. అదేంటంటే వీరమ్మకొండ ప్రాంతంలోనంట ఒక ఓటు ఉందంట, నీళ్ళు ఓటు ఉందంట. ఆమెనంట అందులో బాప్తీసం ఇమ్మంటారంట. అలా ఆయన అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అడిగారంట, ఏంటి నీటిలో దిగితేనే నీకు కార్యం జరిగిపోద్దా, ఈ ఓటలో దిగితే కార్యం జరిగిపోద్దా అని. ఆ చుట్టుపక్కల ఏంటన్నా దర్శనంలో నంటండి ఆవిడంట ఆ నీళ్ళు ఓటలో దిగి పైకి వచ్చేటప్పటికంట సంపూర్ణమైన స్వస్థత వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె ఆ దర్శనంలో మునిగిందంట. విచిత్రమైన తెలుసా, ఆమె ఆదివారం సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఎలా వచ్చిందండి, లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటూ వచ్చింది. నాడు మొదలుకొని నేడు వరకు ఆ నీటి ఓట చేత దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు నిన్ను బ్రతికించడానికి, స్వస్థపరచడానికి, నీకంటూ ఒక బ్రతికినివ్వడానికి మన సంఘములో, మన మందిరములో దేవుడు ఒక నీటి ఓటను తెరుచును గాక. ఇక 2వ మాట చూద్దాం పిల్లారా. ఈ మాట మనందరికీ తెలుసు. మనం గమనించిన వారమైతే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము మనం చదువుతేనండి, పౌలు గారంట ఆ ప్రాంతానికి వచ్చారు. చాలా రోజుల తర్వాత వచ్చాడేమో. ఆ ప్రాంత ప్రజలంట, అయ్యారు ఈ ఆదివారం ఒక బల్లారాధన కావాలి అని చెప్పి 7వ వచనంలో ఉంటుందండి. ఆలోచన చేయండి, ఫిలిప్పు ప్రాంతం నుంచి వచ్చాడేమో. అయ్యా ఈ వారం మీరు ఇక్కడ మాకు బల్లారాధన ఇవ్వాలని చెప్పి అయ్యగారిని పిలిచారంట. రాత్రి ఇలాగే అయ్యగారు ఎప్పుడో చాలా రోజుల తర్వాత వచ్చాడేమో, కొంచెం ఎక్కువసేపు చెప్పాడంట ప్రసంగం. రాత్రి అయిపోయిందంట, 10 అయిపోయిందంట, వదల్లా. 11 అయిపోయిందంట, వదల్లా. ఈలోపు ఆ మందిరంలోకి, ఆ ఇంట్లోకంట దీపాలు ఉన్న ఇల్లు అంటది. ఆ ఇంట్లోకంట ఐతుకు అనే ఒక వ్యక్తి వచ్చాడు, కుర్రోడే. సరే ఎక్కడ చూసినా ఖాళీ లేకపోతే కిటికీ ఉందంట. పూర్వ రోజుల్లో కిటికీ ఆకారం ఉండేది కానీ ఓసలు ఉండేవి కాదు. ఆ కిటికీ మీద కూర్చున్నాడంట.
అయ్యగారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు విన్నాడు. ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలియలేదంట. ఒకేసారి ఊగాడు జోగాడంట. ఆ 3వ అంతస్తులో ఉన్న కిటికీ మీద నుంచి పడి చచ్చిపోయాడంట. ఇప్పుడు చెప్పండి, తెల్లారి ఏమంటారు? ప్రార్థనకి వెళ్ళాడమ్మా, చచ్చిపోయాడు. ఈ నింద వచ్చేద్దని ఆలోచన చేయండి. అందరూ కూడా పైనుంచి కిందకు వచ్చేసారంట. అక్కడ దైవజనుడు పౌలు గారు కూడా ఉన్నారంట. అప్పుడు పౌలు గారు చేసిన పని ఏంటో చూద్దాం. 20వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అతని మీద పడి మీరు తొందరపడకుడి, అతని ప్రాణవద్దలో నేను ఉన్నదని వారితో చెప్పాను. ఆమేన్. ఏం చేశాడంటే ఇక్కడ చెప్పండి, కౌగులించుకొని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కౌగుల్లోనికి మనం రావాలి. మీకు బాగా అర్థమని చెప్తాను. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఏలియా గారు వచ్చి, రాజా 3.5 సంవత్సరాలు వర్షం రాదు భూమి మీద అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక వాగు ఉందంట, కేరేతు వాగు. ఆ వాగు దగ్గర కూర్చుంటే ప్రతిరోజు కాకి రొట్టి ద్రాక్షరసం, రొట్టి మాంసం. మీకు బాగా రొట్టి ద్రాక్షరసం ఎక్కువ అయిపోయింది. రొట్టి మాంసం రోజు వచ్చి ఇవ్వడం మొదలెట్టిందంట. విచిత్రం ఏంటంటే, ఓ సంవత్సరం ఉందో లేదో తెలియదు, ఆ వాగు ఎండిపోయిందంట. తాగడానికి నీళ్లు చుక్కలేవు. ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, ప్రభువా ఏంటి నాయనా అని. దేవుడు అన్నాడు, సాలెపాత్ర అక్కడ ఒక విధవరాలు నిన్ను పోషించింది అన్నాడు. అలాగే చెప్పినట్టుగా వెళ్ళాడు. ఎలాగానే ఊరు ఎంట్రన్స్లోనే ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటుంది. ఏమ్మా ఏంటని ఆరాధిస్తే ఇంట్లోనంట గుప్పుడు పిండి, గుడ్డులో కొంచెం నూనె ఉందంట. 2 అప్పాలు అవుతాయంట. తిని తాగుతాను కొడుకు చచ్చిపోదాం అని అనుకుంటున్నారు. వెంటనే దైవజనుడు నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వ అన్నప్పుడు తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చారు. వచ్చేటప్పుడు ఒక అప్పు వేసుకొని రా అంటే, అయ్యా తర్వాత చూద్దాం మాకు కూడా తీసుకురా అన్నాడంట. చేసేదేమీ లేదు, దైవజనుడు అడుగుతున్నాడు కదా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చిందంట. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో పిండి తగ్గలేదంట, గుడ్డులో ఉన్న నూనె తరగలేదంట. అలా రోజులు గడుస్తున్నాయి. ఈ లోపంట ఆ ఇంట్లో ఉన్న కుర్రోడు ఉన్నాడు కదా, తన కొడుకు చచ్చిపోయాడు. ఇక అయ్యగారి దగ్గరికి వచ్చి మొదలెట్టిందండి, నేను నిన్ను అడిగానా, నేను బతికించమని అడిగానా? ఏనాడో చచ్చిపోయవలసిన వాళ్ళని పిండి ద్వారా నూనె ద్వారా బతికించుకుంటూ వచ్చావు. నేను నిన్ను అడిగానా? చూడండి మాట చూడండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం కానీ చదువుతాం. చాలండి, మీరు ఇంటికి ఇలా చదువుకోండి. ఇంతవరకు ఆ బిడ్డని ఎవరి కౌగుల్లో ఉంచాడు అంటే తల్లి కౌగుల్లో ఉన్నాడు. తల్లి కౌగుల్లో ఉన్నంత మాత్రం బతికాడా? అప్పుడు ఎవరి కౌగుల్లో ఉండాలో దైవజనుడు ఎరిగి, నీ కౌగుల్లో ఉంటే బతకడు అని చెప్పి ఆమె కౌగుల్లో నుంచి తన కౌగుల్లో తీసుకొని ఆ మేడ మీద తీసుకెళ్ళి బ్రతికించాడు. నేను ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటో తెలుసా? మనం దేవుని కౌగిల్లోనికి రావాలి. ఎవరైతే దేవుని కౌగిల్లోకి వస్తామో వాడు బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో చక్కగా మాట ఉందండి. పరమగీతము 2వ అధ్యాయం 6వ వచనం, అలాగే 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా చాలా చక్కగా మాట. ఆయన కుడి చెయ్యి మన తల కిందను, ఆయన ఎడమ చెయ్యి 2, 3. 2వ అధ్యాయం 6వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయము 6వ వచనం. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగులించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయన కౌగుల్లోకి వస్తారో వారు బ్రతుకుతారు. ఈ రోజు వరకు అమ్మ కౌగుల్లో బతికావు, ఈ రోజు వరకు నాన్న కౌగుల్లో బతికావు, ఇప్పుడు దాకా భర్త కౌగుల్లో బతికావు. ఈ రోజు నుంచి అయినా నువ్వు దేవుని కౌగుల్లోకి వచ్చినప్పుడు
ఆయన కౌగిలి యొక్క అనుభవాన్ని పొందుకున్నప్పుడు, ఆయన అనుభవాలను మనం అనుభవించినప్పుడు మనము బ్రతికెదము గాక. మరి ఈ రోజు ఎందుకు బ్రతకలా అంటే దైవుని కౌగిలిలోని మనం రాలా. ఈ రోజైనా నేను ఉండాల్సింది నా తల్లిదండ్రుల కౌగిలిలో కాదు, నేను ఉండాల్సింది దేవుని కౌగిలిలో అని చెప్పి మనం రాగలిగితే ఆయన మనం బ్రతికేస్తాం. ఇక మూడోది మనం చూసిన వారమైతే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. ఇది ఒక ఎముకల లోయ. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడి ఆత్మవశుడి చేత ఎముకలోకి తీసుకెళ్ళాడంట. యెహెజ్కేలు ఎముకలని బతకగలవా అని అడిగితే నాకేం తెలుసయ్యా, నేనేనాడైనా చేశానా పెట్టానా, అయితే ఎముకలారా మీరు బ్రతకండి అని అను, నువ్వు మాట పలుకు అనగానే పలికాడంట. ఎముకలు అన్నీ కలిసి మాంసం వచ్చింది, రక్తం వచ్చింది, చర్మం వచ్చింది, కానీ ప్రాణం లేదంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు నోరు తెరిచి పలుకు చాలు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనంలో ఎప్పుడైతే దేవుడు పలకమన్న మాట దైవజనుడు పలికాడో ఎముకలలోని కంట తూర్పు నుండి, పడవ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ప్రాణం వచ్చంట అతన్ని బ్రతికించినట్ట. దేవునికి మహిమ కలుగునగాక. సమయం లేదా అందుకే నేను చెప్పేస్తున్నాను. మూడోది ఎప్పుడు బ్రతుకుతావు తెలుసా? ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన పలకమన్నది పలికినప్పుడు, ఆయన ఇచ్చింది ధ్యానం చేసినప్పుడు. మరి మనమేం పలుకుతున్నాం? భర్త ఏది చెప్తే అది పలుకుతున్నాం, పిల్లలు ఏది చెప్తే అది పలుకుతున్నాం. కానీ దేవుడు చెప్పిన పలికే రోజున పలికేవా? దేవుని మాటలు ఎప్పుడైనా నీ నోటంట పలికేవా? అసలు దేవుని వాక్యం ఏ రోజైనా నీ నోటంట చూడకుండా వస్తుందా? ఆలోచించేయండి. 119వ దావీదు కీర్తన అంటాడు, దేవా నీ వాక్యం నా నోటికి ఒక పాట అయిపోవాలి ప్రభా, చూడకుండా చదివేయాలి ప్రభా, చూడకుండా ధ్యానించేదయ్యా. ఈరోజు మనమే కాదండి, ఈరోజు వాక్యం మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఎన్నైనా చేస్తున్నాం. వాక్యం దొరకనిది, వాక్యము మరుగైపోతున్న దినాల్లోనికి రాబోతున్నాం. అప్పుడు మన పరిస్థితి ఆలోచించేది. ఉన్న సమయంలోనే వాక్యాన్ని ధ్యానం చేద్దాం, వాక్యాన్ని పలుకుదాం, మన నోటంట పాటగా పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలోనే మదినించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలోనే మదినించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు మోషే మీదను దేవుని మీద తిరుగుబాటు చేశారు. వెంటనే తాపకరమైన సర్పాలు, ఈ పాము కలిస్తే ఏమైందో తెలుసా? దాహం కాదు వేసేది, దాహం వేస్తే అంత కూలింగ్ వాటర్ తాగి అమ్మయ్య అనుకోవచ్చు. కానీ ఈ యొక్క సర్పం కరిస్తేనంట తాపము, చల్లారని దాహము, వేడి పడుతుందంట. అప్పుడు అందరూ చనిపోవడం మొదలవుతూ ఉంటే అందరూ వచ్చే, మోషే నీ మీదను దేవుని మీద మేము తిరుగుబాటు చేసి మమ్మల్ని క్షమించు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దానికి దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే ఇదిగో ఎత్తడి సర్పం ఒకటి తయారు చేయి, దాన్ని తీసుకెళ్ళి ఎత్తైన దాని మీద పెట్టు, జాగ్రత్త, ఎవడు దానిని నిదానించి చూచునో. చెప్పండి ఎప్పుడంట? సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనం చదివితే, ఎవరైతే దాన్ని నిదానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడు. ఆ సర్పం ఎవరు తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములో ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఆ ఇత్తడి సర్పాన్ని చూసి బ్రతికాడో, సిలువ మీదున్న యేసు క్రీస్తుని ఎవరైతే నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారని యోహాను భక్తులు 3వ అధ్యాయము 14-15 వచనాలు చెప్పాడు. ఆ మాట చదువు ముగించేసుకుందాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ అలాగే విశ్వసించే ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఓకే, చూసారా? మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు
ప్రతి వాడు నశింపక, అంటే బ్రతుకు నిమిత్తము మనము కూడా ఆయన నిదానించి చూడాలి. ఈరోజు నీ జీవితంలో స్వస్థత కావాలా? ప్రభు దగ్గర నిదానిద్దాం, నిదానించి ప్రభుని చూద్దాం. నేను వేసే నూనెలో స్వస్థత లేదు, నా చేతిలో స్వస్థత లేదు. నువ్వు బ్రతక కోరాలనుకుంటే ప్రభుని నిదానిద్దాం, ఆయన స్వరాన్ని నిదానిద్దాం, ఆయన కౌలును నిదానిద్దాం, ఆయన కొరకు వేగి చూద్దాం. ప్రభు నీ కొరకు నా కొరకు స్వస్థత ఇవ్వడానికి కలువరి శిలువలో నీ కొరకు యజ్ఞ పశువుగా, ఇత్తడి సర్పముగా ఎత్తబడ్డాడు. ఆయన నిదానించి చూసి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనము కూడా నశించక బ్రతుకున్నట్లు ప్రభు సన్నిధానం విజ్ఞాపన చేద్దామా? అలాగైతే నమ్మిన వారు నమ్మిన తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.